హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుని అనుగ్రహం పొందిన వారికి జీవితంలో ధైర్యం, బలం పుష్కలంగా లభిస్తాయని నమ్ముతారు. ప్రస్తుత కలియుగంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆంజనేయుని అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయుడు తమ వ్యక్తిగత జాతకంలో గ్రహాల అశుభ ప్రభావాలను కూడా తగ్గిస్తాడని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఆంజనేయ పుత్రుని ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారు. వీరి స్వభావరీత్యా నిర్భయంగా, శక్తివంతంగా ఉంటారు. ఈ కారణంగా వీరు ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమంతుడు కుజుడి మధ్య సంబంధాలు మంచిగా ఉంటాయి. ఈ కారణంగా మేషరాశి వ్యక్తులకు హనుమంతుని అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కుజుడి కారణంగా మీరు చాలా ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. హనుమంతుని ఆశీస్సులతో క్లిష్టమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. తమ లక్ష్యాలను సాధించడంలో పట్టుదలను కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ఎంత కష్టం వచ్చినా వెనుకడుగు అనేది వేరు. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు సూర్యుడిని తన గురువుగా భావించాడు. అందుకే సింహరాశి వ్యక్తులకు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ లభించనుంది. ఈ కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం, శక్తి పెరిగే అవకాశం ఉంది. మీ నాయకత్వ నైపుణ్యాలు అడ్డుకునే వ్యక్తిత్వాలు వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. వీరి నిర్ణయాత్మక నిర్ణయాలు కారణంగా మంచి విజయం లభించే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం కూడా ఉంది. వీరు హనుమంతుని అనుగ్రహంతో తమ తెలివితేటలను పెంచుకుంటారు. అనేక విషయాలను లోతుగా ఆలోచిస్తారు. అనేక సందర్భాల్లో చాలా ఓపికగా వ్యవహరిస్తారు. వీరు తమ పని పట్ల నిజాయితీగా, అంకిత భావంతో ఉండటం కారణంగా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శనిదేవుని ప్రభావంతో వీరు చాలా నిజాయితీగా, న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ కారణంగా వీరికి హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఆంజనేయుడు ప్రత్యేక ఆశీస్సుల కారణంగా వీరికి అనేక కష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం కూడా ఉంది. ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. వీరు సమాజంలో ప్రయోజనాల కోసం ఉత్తమమైన పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది.